వైపరీత్యాల్లో అత్యంత భయంకరమైంది అగ్నిపర్వతం విస్ఫోటనం. అలాంటి దృశ్యమే ఇప్పుడు హవాయ్ ద్వీపంలో ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటిగా పేరుగాంచిన కిలౌయా మరోసారి ఉగ్ర రూపం దాల్చింది. సుమారు 1000 అడుగుల ఎత్తుకి లావా ఎగిసిపడుతూ ఉండగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బూడిదమయమయ్యాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హవాయ్ అగ్నిపర్వతాల జాతీయ పార్క్ తో పాటు కీలకమైన హైవేలను అధికారులు మూసివేశారు. ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలౌయా మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అమెరికాకు చెందిన హవాయి ద్వీప సమూహంలో ఉన్న ఈ అగ్నిపర్వతం అకస్మాత్తుగా విస్ఫోటనం చెందడంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ తాజా విస్ఫోటనం సమయంలో అగ్నిపర్వతం లోపల నుంచి ఎగిసిపడిన లావా ఆకాశంలోకి దాదాపు 1000 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అగ్నిపర్వతం నుంచి ఉద్భవించిన భారీ బూడిద మేఘాలు, అలాగే గాజు ముక్కల లాంటి శిలా శకలాలు గాలిలో ఎగిరిపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పడడంతో రహదారులపై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన హవాయి వోల్కనోస్ నేషనల్ పార్కును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా ద్వీపంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటైన హవాయి రూట్ 11ను కూడా అధికారులు పాక్షికంగా మూసివేశారు. అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడిన బూడిద, శిలా శకలాలు రహదారులపై పడడంతో వాహనాల రాకపోకలకు ప్రమాదం ఏర్పడింది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అత్యవసర సూచనలు జారీ చేశారు. అగ్నిపర్వత కార్యకలాపాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టమని, అందుకే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. 2024 డిసెంబర్లో ప్రారంభమైన ఈ అగ్నిపర్వత విస్ఫోటనం గత ఏడాది కాలంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉండి అకస్మాత్తుగా మళ్లీ విస్ఫోటనం చెందడం జరుగుతోందని, మంగళవారం జరిగిన ఈ ఘటన ఆ విస్ఫోటన శ్రేణిలో 43వ ఎపిసోడ్గా నమోదైంది. ఇది ఈ అగ్నిపర్వతం ఎంత చురుగ్గా పనిచేస్తుందో చెప్పే ఉదాహరణగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం నుంచి 2 వేర్వేరు ప్రాంతాల్లో లావా ప్రవాహాలు కనిపిస్తున్నాయి. అగ్నిపర్వతం లోపల నుంచి ఎర్రటి అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ లావా ప్రవాహాలు వెలువడుతున్నాయి. ఈ దృశ్యాలు ఒకవైపు భయానకంగా కనిపిస్తున్నప్పటికీ మరోవైపు ప్రకృతి శక్తి ఎంత అపారమో గుర్తు చేస్తున్నాయి. అగ్నిపర్వతం లోపల ఏర్పడే భూగర్భ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు ఇలా భారీ విస్ఫోటనాలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే అగ్నిపర్వతం గతంలో కూడా అనేకసార్లు విస్ఫోటనం చెందింది. గత ఏడాది నవంబర్లో జరిగిన విస్ఫోటనం ఎంతో భీకరంగా నమోదైంది. ఆ సమయంలో అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ప్రవాహం ప్రతి 5.5 సెకన్లకు ఒక ఒలింపిక్ పరిమాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను నింపగలిగేంత లావా బయటకొచ్చిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ గణాంకం వింటేనే ఆ విస్ఫోటనం ఎంతటి తీవ్రతతో జరిగిందో అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు వెలువడుతున్న లావా ప్రవాహం అగ్నిపర్వత శిఖరంలోని క్రేటర్ లోపలే పరిమితమై ఉంది. లావా బయటకు ప్రవహించి సమీప గ్రామాలు లేదా నివాస ప్రాంతాల వైపు వెళ్లే పరిస్థితి ఇప్పటి వరకు ఏర్పడలేదు. అందువల్ల సమీపంలోని ఇళ్లకు లేదా భవనాలకు ప్రత్యక్షంగా ముప్పు లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న బూడిద, పొగ గాలిలో వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ బూడిదలో సూక్ష్మ కణాలు ఉండడంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఇప్పటికే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా రహదారులు మూసివేయబడడంతో అనేక మంది పర్యాటకులు కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. హవాయి కౌంటీ యంత్రాంగం జిమ్నాసియంలలో ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసింది. రహదారులు మూసివేయబడిన కారణంగా ప్రయాణం కొనసాగించలేని పర్యాటకులు, స్థానిక నివాసితులు ఈ షెల్టర్లలో తాత్కాలికంగా ఆశ్రయం పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హవాయి కౌంటీ ప్రతినిధి
టామ్ కాలిస్ కూడా ధృవీకరించారు. ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమని ఆయన చెప్పారు. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం జరుగుతున్న దృశ్యాలను ప్రత్యక్షంగా చూడాలని అనేక మంది పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కిలౌయా అగ్నిపర్వతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. అందుకే విస్ఫోటనం జరుగుతున్నప్పటికీ అక్కడి దృశ్యాలను చూసేందుకు కొందరు పర్యాటకులు రావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అలాంటి ప్రయత్నాలను నిరుత్సాహపరుస్తున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. అగ్నిపర్వత విస్ఫోటనం ఎంతసేపు కొనసాగుతుందో ముందుగా ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని గంటల్లో ముగిసిపోవచ్చు, లేకపోతే కొన్ని రోజుల పాటు కూడా కొనసాగవచ్చంటున్నారు. అగ్నిపర్వతం లోపల జరుగుతున్న భౌగోళిక మార్పులపై ఆధారపడి పరిస్థితి మారుతుందంటున్నారు. అందుకే అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శాస్త్రవేత్తలు, స్థానిక అధికారులు కలిసి పనిచేస్తున్నారు.